श्रीमद्भगवद्गीता अधः पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మనము ఈరోజు క్లాస్లో 5వ అధ్యాయంలో 11వ శ్లోకాన్ని కొంచెం విశ్లేషణ చేసుకుందాము. అంటే కర్మ సన్యాస యోగము. కాయేన మనసా బుద్ధ్యా కేవలింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైః అపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నిన్నటి పాఠంలో మనం అనుకున్న విషయము, ఇంద్రియాలని జయించినవాడు, మనసుని స్వాధీనపరుచుకున్నవాడు విమాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా సంసారంలో కర్మలని అంటకుండా ఉండగలడు అనేటువంటి విషయాన్ని నిన్నటి 3 శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం. సింపుల్గా అంటే పునశ్చరణ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం నిన్నటి క్లాసు. అయితే ఈవేళ మనం ఏమనుకుంటున్నాము చూడండి. ఇక్కడ ఈ కర్మయోగులు ఎవరు? సంసారంలో ఉంటూనే ఈ కర్మలన్నీ నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు కర్మయోగులు. ఈ కర్మయోగులు వాళ్ళు కర్మని యోగంగా మార్చుకున్నారు అంటే పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకున్నారు. ఈ కర్మలన్నీ నన్ను అంటేవి కావు, ఇవి పరమాత్మ అన్న భావనతో చేసేవాడు కర్మయోగి అవుతున్నాడు. అలాంటి కర్మయోగులు వాళ్ళకేంటి? సంఘము అంటే ఏంటి? కలయిక. ఎవరితో కలుస్తున్నారు? మనం ఎందరితో. మనకు తెల్లవారు లేస్తే ఎన్ని రకాల సంఘాలు ఉన్నాయమ్మా? అన్ని సంఘాలే. పిల్లలతో కలిస్తే ఒక మాట చెప్తాము, ఇంకొకళ్ళతో తోడుకోడళ్ళు అయితే ఒకటి, ఆడబిడ్డలు అయితే ఒకటి, ఫ్రెండ్స్ అయితే ఒకటి. ఎన్ని గ్రూపులు, ఎన్ని సంఘం. ఈ సంఘాల్లో ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నాము, ఎన్ని రకాల వ్యవహారాలు నడుపుతున్నాము. మరి ఇలాంటి ఈ సంఘత్వాన్ని విడవయ్యా అంటున్నాడు. మరి మీకు సాధ్యమేనా? మనకి సాధ్యమేనా ఈ సంఘాలను విడవడానికి, సంఘత్వాన్ని వదిలిపెట్టడానికి? చూడండి మరి ఈ సంఘాన్ని విడిచి కేవలము ఇంద్రియముల చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, శరీరము చేతను ఆత్మశుద్ధి కొరకు మాత్రమే కర్మలని ఆచరించు. ఇప్పుడు మనం చేసే పనులన్నీ దేనికోసము? దేనికోసం చేస్తున్నాము? శరీరం కోసం చేస్తున్నామా? సంఘం కోసం చేస్తున్నామా? నా కోసం నేను చేసుకుంటున్నానా? నా కోసం నేను ఏం చేస్తున్నాను? నా కోసము నేను చేసుకోవడం అంటే నీ స్వస్వరూపాన్ని తెలుసుకొని, నీ స్వస్వరూపాన్ని అర్థం చేసుకొని ఆ స్వరూపముగా నువ్వు మారడానికి నీ కోసం చేసుకోవడం అంటే. నువ్వు స్వస్వరూపము నీకు అర్థమైతే, నీ స్వస్వరూపము పరమాత్మ అన్న భావన నీలో కలిగితే, నువ్వు ఆ స్వస్వరూపము కోసమే నువ్వు చేసే పనులు ఇంకా దానికోసం ఏం చెయ్యక్కర్లా. కానీ ఆ స్వస్వరూపాన్ని తెలుసుకొని నిరాకారంగా, నిర్గుణంగా, నిశ్చలంగా ఉండగలిగితే ఆ స్వరూపంగా నువ్వు మారిపోతావు. కీటకం ఎలాగైతే భ్రమరమయ్యిందో నువ్వు కూడా అలాగే మారిపోతావు. ఇది మనకు చెప్తున్న విషయం. అంటే మరి ఆ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోకుండా ఈ చేసే కర్మలన్నీ దేని ద్వారా చేస్తున్నావు? బుద్ధి చేత చేస్తున్నాను అనుకుంటున్నావు, మనసు చేత, ఇంద్రియాల చేత, శరీరం చేత. ఇవన్నీ చేసేవి దేనికై అంటే ఆత్మశుద్ధి కొరకు మాత్రమే. స్వరూపాన్ని తెలుసుకునేంత వరకు నువ్వు చేస్తున్న పనులన్నీ ఆత్మశుద్ధికే. ఎందుకంటే ఆత్మశుద్ధి కలిగింది, మనసును ఆత్మశుద్ధి కలిగింది అంటే ఇంకా నీ మనసులో ఏ మలినాలు ఆత్మలో లేనప్పుడు నువ్వు పరమాత్మ అన్న భావంతోనే కదా ఉంటావు. మలినాలు ఉంటేనే కదా సంఘంతో నువ్వు సంఘత్వాన్ని ఏర్పరచుకునేది. ఆ సంఘత్వాన్ని ఏర్పరచుకోవడం అంటే మలినము అంటే ఇక్కడ వేరేదేమో అనుకోకండి. రాగము, ద్వేషము, ఇదే మలినాలు.
ఈ మలినాలు ఉంటే నువ్వు సంగత్వాన్ని ఏర్పరచుకుంటావు చుట్టూ వాళ్ళతోని. ఈ మలినాలు లేకపోతే ఈ సంఘం అనేటువంటిది నీకు అవసరం లేదు, నా స్వరూపంలోనే నేను ఉంటాను అని నీ కర్మలను నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకెప్పుడు నీకు అక్కడ బంధం ఏముంది? బంధం లేని వాడికి ఉన్నది స్వరూప జ్ఞానము. ఆ స్వరూప జ్ఞానంతో నువ్వు పొందేది నన్నే. ఇలా అర్థం చేసుకో. వాడు మాత్రమే యోగి. ఏ యోగి? కర్మయోగి. అంటే కర్మయోగి అని మాటికి చెప్తూ ఈ కర్మయోగి అవ్వడానికి ఈ జ్ఞానం ఉండవలసిందే. జ్ఞానము లేకపోతే మళ్ళీ యోగిగా కేవలం కర్మిష్ఠుగానే ఉంటాడు. కర్మయోగిగా మారాడు అంటే ఈ జ్ఞానంతోనే. ఇప్పుడు మనం ఈ కర్మయోగిత్వాన్ని సాధించుకోవడానికి ఈ మమతాసక్తి రహితులమై, అంటే ఈ దేని మీద మమత ఆసక్తి లేకుండా, అలాగే ఇంద్రియములు, మనసు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై నీ పనులను నువ్వు చెయ్యి. ఇది తెలుసుకున్నవాడు కర్మయోగిగా మారగలడు. హరి ఓం.